తాజాగా విజయవాడలోని విద్యాధరపురం చెరువు సెంటర్లో శ్రీనివాస వైన్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైన్ షాప్ లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను పగలగొట్టారు మహిళలు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు మద్దతు తెలిపారు సిపిఎం నేతలు. శ్రీనివాస వైన్స్ కు మూసివేసేంత వరకు వెళ్లేది లేదంటూ బయటే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లో మూసివేస్తామని హామీ ఇచ్చారంటూ, ఒకవేళ క్లోజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించాయి మహిళా సంఘాలు. శ్రీనివాస వైన్స్ మూసేయాలంటూ చేస్తున్న నిరసన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సిపిఎం నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. లోపలికి వెళ్ళి మరి కూడా వైన్ బాటిల్స్ ను పగలగొట్టి ఈ నేపథ్యంలో పోలీసులు రావడంతో బయట నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం బాబురావు గారితో మాట్లాడదాం. సార్, మొత్తం చూస్తూ ఉన్నారు, మొత్తం ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కూడా శ్రీనివాస వైన్స్ పేరు వచ్చింది, కానీ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఈ నకిలీ మందు అమ్మకాలు జరుగుతున్నాయనేటువంటిది మరోసారి బట్టబయలైపోయింది. లేకపోతే పట్టపగలే నకిలీ మందు అమ్మినట్టు దొరికినట్టు ఎక్సైజ్ శాఖ వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా ఇంకా మందు పబ్లిక్గా అమ్ముతున్నారంటే మీకు సంబంధం లేదా? మీకు సంబంధం లేకుండా జరుగుతుందా? ఎక్సైజు పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు సాగేటువంటి పనేనా? అందుకే ప్రభుత్వం అండతోనే సాగుతుందని అర్థమవుతుంది. దానికి తోడు అసలు మీ దాంట్లో తంబళ్లపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఉంటే 2 ఏళ్ల నుంచి అమ్ముతున్నారన్నారు. అంటే ఇప్పటికీ కూడా దానికి తోడు ఆ అద్దేపల్లి జనార్దన్ రావు దక్షిణాఫ్రికా నుండి చాలా టీవీగా వచ్చి అంతా సర్దుబాటు చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాడు. అంటే అంతా ఇప్పటికి కూడా గవర్నమెంటు కుమ్మక్కైపోయి తూతూ మంత్రంగా నడిపిస్తూ ఉంది తప్ప ఇది చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మీరే అప్పుడు వైసీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తారు. అప్పుడు జే బ్రాండ్ అన్నారు, జగన్ బ్రాండ్ దించేశారు జగన్ బ్రాండ్ని. ఇప్పుడు ఏ బ్రాండ్ ఇది? చంద్రబాబు నాయుడు బ్రాండా లేదు పవన్ కళ్యాణ్ బ్రాండా? మరి లేకపోతే మీకు తెలియకుండా ఎలా సాగుతుంది? వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో 1,00,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? వెల్దీ అంట, హెల్దీ అంట, ఆరోగ్యం అంటే ఇదేనా ఆరోగ్యం మందు? మీరు ఆఖరికి దుర్గగుడిలో భక్తులు వచ్చినా సరే ఇది కూడా మా గొప్పతనం అని చెప్పుకొని మీరు దసరా ఉత్సవాలను నిన్నటిదాకా ధూమ్ధామ్ చేశారుగా. ఈ ధూమ్ధామ్ చేసిన ఈ ఏరియాలోనే నకిలీ మందు అమ్మితే మీరు ఇవాళ బాధ్యత వహించలేదు. ఏమైపోయారు? ఇది తెరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. అందుకే ఇవాళ మూపిస్తామని హామీ ఇచ్చారు. మూపించకపోతే మేమే మూపిస్తాం, దాన్ని ఆడవాళ్లే మూపించేస్తారు. చట్ట విరుద్ధంగా వ్యాపారం చేసే వాళ్ళని ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే జనం కళ్ళు మూసుకుని లేరు, ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని లేరు మాత్రం ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకోను. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా పేదవారు ఎక్కువగా ఉంటారు. ఈ రోజున నకిలీ మద్యం గత 4 రోజుల నుంచి కూడా బయటపడింది. అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, నిన్నగాక మొన్న ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇప్పుడు చెరువు సెంటర్లో ఉన్న శ్రీనివాస వైన్ షాప్ కావచ్చు. అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే మద్యం షాపుల మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడవాలనేది వాళ్ళ ధ్యేయం. అది కనబడుతోంది. అంటే మహిళల పుస్తులతో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు నేను మద్య నిషేధం చేస్తాను, ఆడబిడ్డలందరినీ రక్షిస్తాను, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, మహిళా సాధికారత కింద నేను నడిపిస్తానన్న ఈ ప్రభుత్వం ఈ రోజున అవన్నీ కూడా తుంగలో తొక్కి ఈ రోజున నకిలీ మద్యాన్ని అమ్మే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. అంటే నిన్న జరిగిన సంఘటనకి షాపులు ముయ్యకోకుండా వాళ్లే దగ్గరుండి మేము రాగానే తలుపులేశారు. అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి వ్యవహరిస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. భర్త పనికెళ్ళి 2,000 1,000 రూపాయలు తెస్తే ఆ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. కుటుంబం భారం అంతా మహిళే మోస్తుంది. మీరు ఎక్కడైతే నకిలీ మద్యం అమ్ముతున్నారో ఆ షాపుల లైసెన్సులన్నీ రద్దు చేయ,
షాపులన్నీ మూసేసేయాలా, వైన్ షాపులు పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. వారం రోజులు డెడ్ లైన్ ఇచ్చారు. వారం రోజులు కనుక మూసివేయకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉంది? వారం రోజులు డెడ్ లైన్ ఇచ్చారంటే ఈలోపు మందు మొత్తం అమ్మేసుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైతే మద్యం అమ్మారని ఎవరైతే అవస్థతకి గురయ్యారనో అప్పుడే ఈ సీల్ అయ్యారు. అసలు వాస్తవంగా అయితే ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇలాంటివన్నీ సీల్ అయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మేము అంతగా తగ్గించి చేస్తాము, వీటన్నింటినీ కూడా తగ్గిస్తాము, గత ప్రభుత్వంలో మేము చేయము, మమ్మల్ని గెలిపించమని చెప్పేసి మా ఇంటి ఆడపడుచులు అని చెప్పేసి వచ్చి ఈ రోజున వాళ్ళ ఇంటి ఆడపడుచులు అయితే 30 ఏళ్ళకే మరి తాగేసి మద్యాన్ని షాపుల్లో తోలేసి తంతువులు చేస్తారు. వాళ్ళు ఆడపడుచులు అయితే మేము నిజంగా నీకు కానీ చిత్తశుద్ధి ఉంటే పసుపు కుంకాలతో ఆడుకుంటారా, మీరు తాలిబొట్లతో ఆడుకుంటారని నేను అడుగుతున్నా వాళ్ళ మీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళ కట్టినట్టు చూసి దీన్ని మరి వారం రోజులు డేట్ ఇవ్వకుండా ఇప్పటి నుంచి అమ్మకుండా చేయాలని. మేము వచ్చేటప్పుడు కూడా షాపు తీసుకుని అమ్ముతున్నారు, ఫ్యాన్లను తిరుగుతున్నాయి, లోపల అమ్మేసి అందులో నుంచి అమ్మేస్తున్నారు. ఇది ఎంతవరకు పోలీసులు కూడా దగ్గర ఉన్నారు. ఇదేనా చిత్తశుద్ధి? నైట్ పూట మొన్న ఈ మధ్యకాలంలో నేను దీంట్లో చెప్పొచ్చో లేదో కానీ చిల్లర కొట్లకి వెళ్ళి వాళ్ళు 10ంటికి 10:30కి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో కుమ్ముతామని చెప్పారని చిల్లర కొట్టోళ్ళని. మరి ఏళ్ళని ఎందుకు కుమ్మరండి? రాత్రులు పగలు కూడా అమ్మేసి తాగేసి పొరలాడుతుంటే వెళ్ళిన కుమ్మరా? మా కాపురాలన్నీ పాడైపోతుంటే అందుకని చెప్పేసి కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజల ఆరోగ్యం కాపాడాలి, వాళ్ళందరికీ వైద్య సదుపాయం చేయాలి. ఎవరైతే సాగి మరి ఇక్కడ బలైపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము కోరుకున్నాం. ఇదిగా రాజ్ కుమార్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.